మాకు ఆయన వల్ల చాలా వరకు మేలు జరిగింది అందుకని అభిమానం. మా అప్పకి సర్జరీ కూడా ఆయన పెట్టిన దాని వల్లే జరిగింది, ఆరోగ్యశ్రీ కార్డు వల్లే జరిగింది, అందుకని అభిమానం ఎక్కువ. ఆయన కూడా అన్ని చేసినాడు, పిల్లలకు చేసినాడు, పెద్దోళ్ళకి చేసినాడు. ఆరోగ్యశ్రీ మీద చాలా మందికి ఆపరేషన్లు సర్జరీలు అన్ని చాలా వరకు జరిగినాయి. సర్జరీ వల్ల కూడా మాకు చాలా ఉపయోగం, ఫ్రీ సర్జరీ, డాక్టర్లు కూడా బాగా చూసుకున్నారు కడపలో, అందువల్ల ఇబ్బంది ఏం లేదు. జగన్ అన్న అన్ని బాగానే చేసినాడు. చెప్పాలంటే జగన్ అన్ని టయానికి అన్ని మొత్తం అన్ని కరెక్ట్ గా చెప్పినట్టు అన్ని వదిలినాడు. రైతులకు గాని, పిల్లల స్కూల్కి గాని, పెద్దోళ్ళకి గాని, పెన్షన్ గాని అన్ని కరెక్ట్ గా చేసినాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 6 గంటలు ఎక్కువ ఇస్తామని చెప్పారు కదా, చెప్పినారు కానీ ఇంతవరకు ఏ అమల్లోకి రాలేదని మేము అనుకుంటున్నాం. అంటే జగన్ గారు చేసినంత అభివృద్ధి గానీ అంత మా పనితనం గానీ ఏం లేదు వీళ్ళలో చాలా తక్కువే. ఆయన అయితే గానీ అన్ని సార్లు సంవత్సరం ఏ టైంకి చెప్పింటే ఆ టైంకి అన్ని చేసుకుంటూ వచ్చేస్తున్నారు. వీళ్ళైతే గానీ చెప్పిన టైంకన్నా అన్ని లేట్ గానే చేస్తున్నారు. చేనేత కార్మికులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సార్లు వేశారు కదా అమౌంట్, ఇప్పుడు ఒక్కసారి కాదు, కనీసం దాని పేరు కూడా లేదు. చైతన్య వాళ్ళకి అసలు మొక్కలు నేసేటోళ్లకు బేచామా లేదా అని కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేనే లేదు. ఆయన అన్నప్పుడు మాత్రం 5 సార్లు కాదు 6 సార్లు పడింది. 6 సార్లు ఆయన చెప్పిన టైంకి డిసెంబర్ నెలలో ఫస్ట్ సారి స్టార్ట్ చేసినాడు. మళ్ళీ అది కరోనా టైంలో లాక్ డౌన్ పడిన కూడా మార్చి నెలలోనో ఏప్రిల్ నెలలోనో మళ్ళీ వెనకమ్మడే వేసినాడు. మొగ్గాలలో చాలా వరకు నిలబడతారు కదా అని మళ్ళీ వెనకమ్మడే వేసినాడు. మళ్ళీ సంవత్సరం ఆఖరికి మళ్ళీ వేసినాడు. అట్లా 6 సార్లు మాకు అందింది.